ఈ రోజున ఒక ప్రత్యేకింపబడిన అంశం అండి. మన జీవితాల్లో నిజమైన పశ్చాత్తాపం ఆమె నిజమైన పశ్చాత్తాపం. ఈ రోజున అంశం చెప్పండి ఏంటని? నిజమైన పశ్చాత్తాపం. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపం అంటే ఏంటండి అండి? పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పశ్చాత్తాపమా? ఒప్పుకుంటే చేసిన తప్పును వదులుకో. ఎప్పుడు అది నిజమైన పశ్చాత్తాపం అంటే రాత్రికాల సమయంలో చాలా చక్కగా ఒక అద్భుతకరమైన వ్యక్తిని దేవుడు మనకు మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ మరొకసారి ఆ వ్యక్తిని మన ముందర ఉంచి దేవుడు మనందరితో బలముగా మాట్లాడనై ఉన్నారు. ఆమెన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. నిజమైన పశ్చాత్తాపం. ఇందాక చెప్పారు పాపాన్ని ఒప్పుకుంటే పశ్చాత్తాపం అండి అని. కానీ వ్యక్తి పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, కానీ అది క్రియారూపంలో జరిగించారు. ప్రైజ్ ది లార్డ్. క్రియారూపం అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. అవునా? ఏంటండి? విడిచిపెట్టరు. నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడంటే ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నిజమైన పశ్చాత్తాపం. ఆమెన్ చెప్పండి. ఆమెన్. నేను పశ్చాత్తాపం పడ్డానండి అని అంటారు, మళ్ళీ అదే తప్పుని ఏం చేస్తారు? చేస్తూ ఉంటారు కదా? అవునా కదా? అదే తప్పును మరలా చేసి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని మళ్ళీ మరలా అదే చేసి ఇలా ఎన్నోసార్లు చేసిన దాన్ని చేసి 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 దేవుణ్ణి అవమానపరిచిన జీవితాలు మన జీవితాలు కదండి. ఎన్నోసార్లు దేవుని ఆయాసపరిచాం, ఎన్నోసార్లు దేవుని అవమానపరిచాం, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించాం, ఎన్నోసార్లు తప్పని తెలుసు కూడా మళ్ళీ దాన్ని ఒప్పుకొని మళ్ళీ అదే తప్పుని అదే పాపాన్ని చేసిన జీవితాలు పాపిష్టి జీవితాలు. అవునా కాదా? కానీ ఈ రోజున ప్రభు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో మనతో మాట్లాడనై ఉన్నారు. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నిజంగా పశ్చాత్తాపడ్డానండి అంటే సరిపోదు. రక్షణ తీసుకుంటే పశ్చాత్తాపడినట్ట? ప్రార్థన చేస్తే పశ్చాత్తాపడినట్ట? చెప్పండి. నువ్వెన్ని చేసినా విడిచిపెట్టవలసినది విడిచిపెడితేనే అప్పుడే నిజమైన పశ్చాత్తాపం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. చూడండి, మన హృదయాలలో మార్పు కలగాలి, అప్పుడు నిజమైన పశ్చాత్తాపం. మారిన హృదయముతో దేవుని దగ్గర మోకరించాలి, మారిన హృదయముతో దేవునికి ప్రార్థన చేయాలి, మారిన హృదయము దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మారని హృదయంతో వచ్చావా, నీలో పశ్చాత్తాపం లేనట్టే. మారిన హృదయాలు ప్రభుకి కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఆ హృదయం మార్పిడి నీలో జరుగును గాక. ఆమేన్. హృదయము మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మారిన హృదయాన్నే దేవుడు అంగీకరించే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. చాలా మంది మారను అంటారు, కానీ ఏం చేస్తారండి? మారని జీవితాలు కదా. ఈ రోజున మన జీవితాలు, మన క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు అలా ఉండడానికి వీలు లేదు. నీకు దేవునికి మధ్యలో ఏవి అడ్డంకుగా ఉన్నాయో, ఆటంకంగా ఉన్నాయో, దేవునికి నీకు ఏవైతే మధ్యలో ఉన్నాయో వాటిని విడిచిపెడితే
విడిచిపెడితేనే ప్రభు కార్యాలు. ఆమేన్. ఆమేన్. మారిన హృదయము దేవునికి కావాలి, మారిన జీవితాలు ప్రభుకి కావాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిమంది మన జీవితాల్లో భయంతో మారుతారు, అవునా? కొద్దిమంది పరిస్థితుల వల్ల మారుతారు. కానీ దేవుని కొరకే మార్పు అంటే మార్పు హృదయ మార్పుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులను బట్టి మారుతున్న వారు కొద్దిమంది, అవునా కాదా? ఎంతమంది నాతో పాటు అంగీకరిస్తారు ఈ మాట? భయంతో కొద్దిమంది మారిపోతూ ఉంటారు. ఆ భయంతో మారిన పరిస్థితులతో మారినా కొద్దిసేపే, అవునా? కరోనా సమయంలో చాలా మంది మారినట్లుగా ఉన్నారు. ఎంతమంది నాతో పాటు అంగీకరిస్తారు? భయంతో మారిన వారు చాలా మంది ఉన్నారు, అవునా? ఎందుకండి? చనిపోతాం. అప్పుడు ఏవి అడ్డు రాలే, అప్పుడు తెలిసిన జీవితం విలువ ఏంటో అని, అవునా? జీవితం విలువ ఎప్పుడు అర్థమైంది చెప్పండి? మనిషి విలువ, జీవితం విలువ, ప్రేమల విలువ అవన్నీ ఎప్పుడు అర్థమయ్యాయంటే కరోనా సమయంలోనే అర్థమయ్యాయి, అవునా కదా? కొద్దిమంది భయంతో మారిన వాళ్ళు ఉంటారు, పరిస్థితుల వల్ల మారిన వాళ్ళు ఉంటారు. కానీ నీ మార్పు దేవుని కొరకు మారిన మార్పుగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఒకలాగా మాట్లాడారు. అప్పుడు చాలా మందిలో దీనత్వం పుట్టింది, ప్రేమ పుట్టింది, భయం పుట్టింది, జాలి పుట్టింది, అన్నీ కలిగాయి. ఒక్కసారి కరోనా పోయిందా ఏంటండి? మళ్ళీ గర్వం వచ్చేసింది అంతే. ఏంటండి గర్వం? అదేంటో సిద్ధంగా ఉంటుంది. ఏంటండి గర్వం? అవునా? చాలామందికి గర్వం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏం చూసుకోనో తెలియదు, కానీ డబ్బునో, బంగారాన్నో, హోదానో చాలా అహం ఉంటుందండి, అవునా కాదా? చాలా అహం. లేకపోతే నేనే గొప్పవాడినను, లేకపోతే చాలా భయంకరమైన మాటలు, అవునా కాదా? ఈ రోజున నీలో ఏవి ఉన్నాయో దేవునికి నీకు అడ్డు, ఆ మధ్యలో నా అడ్డులన్నీ తొలగిపోవాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు అన్నిటిని మార్చుకుంటావో అప్పుడే నిజమైన పశ్చాత్తాపం అని అర్థం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నీ మాట మార్చుకోవాలి, దేవుని కొరకు నీ చూపు మార్చుకోవాలి, దేవుని కొరకు నీ నడవడి మార్చుకోవాలి. దేవుని కొరకు నువ్వు ఏ విషయంలో అయితే బలహీనుడిగా ఉన్నావో ఆ బలహీనతలన్నిటిని దేవుని చేతకు అప్పగించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు చేసే దాన్నే నిజమైన మార్పు అంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మార్పు దాన్ని దేవుడు అంగీకరిస్తారు, నిజమైన పశ్చాత్తాపము. ఈ రోజున దేవుని నమ్ముకున్నావంటే నమ్ముకున్నావు కదా. ఒక్కరోజు బాప్తిజం తీసుకున్నప్పుడే పరిశుద్ధులుగా ఉంటాము కదండి. తెల్లటి వస్త్రాలు వేసుకొని ఇంకా నేను తప్ప పరిశుద్ధులు ఎవరు లేరండి అని అంటూ ఉంటారు. కొద్దిమంది మాట్లాడతారండి, ఎలా మాట్లాడతారో తెలుసా? తెలియని గర్వం పనిచేస్తూ ఉంటుంది. నేనే పరిశుద్ధుని, నేనే పరిశుద్ధురాల్ని, ఎవ్వరు చెప్పినా వినరు కదా. మేము మాట్లాడేదే కరెక్ట్ అండి అని అంటూ ఉంటారు కదా, అవునా కదా? మన జీవితాలలో చెప్పడం వరకే కాదు, మన జీవితాలు చేసేది కూడా ఉండాలి. ఆమేన్. యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో అది చేశారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా అదే విధంగా ఉండాలని ఆశపడుతున్న దేవుడిగా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నిజమైన పశ్చాత్తాపము ఎప్పుడు నీ జీవితంలో కలుగుతుందంటే అది దేవుని కొరకు కలిగిన మార్పు అయితే తప్ప. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులు బట్టో లేకపోతే భయాన్ని బట్టో నువ్వు మారడం కాదు, దేవుని కొరకు ఏవైతే దేవుడు, ఎందుకంటే దేవుడు
ఏమి చెయ్యాలో ఏమి చెయ్యొద్దో, ఎలా ఉండాలో ఎలా ఉండద్దో అన్ని నేర్పిస్తున్న దేవుడు. అవునా? మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉన్నారు. ఆమేన్. అది ఏదైనా కొన్నిసార్లు మనకు చాలా అలవాట్లు ఉంటాయండి, చాలా అలవాట్లు, అవే పొరపాట్లు. అవునా కదా? ఆ అలవాట్లే మన జీవితంలో పెద్ద పొరపాట్లు. ఎంతమంది అవునంటారు? ఆ అలవాట్లే పెద్ద పొరపాట్లు. అవి చెయ్యొద్దని తెలిసినా, చూడొద్దని తెలిసినా, మాట్లాడొద్దని తెలిసినా, అలా ఉండొద్దని తెలిసినా నా వల్ల కావట్లేదండి, దీని నుంచి ఎలా బయటికి రావాలో అర్థం అవ్వట్లేదు, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అర్థం అవ్వట్లేదు కదా. ఈ రోజున నీవు నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉన్నావో లేదో ఒకసారి సరి చేసుకుంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమేన్ అని చెప్తాము. ఆమేన్. హల్లెలూయా. హృదయ మార్పే నిజమైన పశ్చాత్తాపము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి నిండుట వలన చూడలేకపోయెను. ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే సుంకరపు గుత్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెనని గాని చూడండి, ఎవరండి చెప్పండి, ఎవరండి ఇక్కడ? జక్కయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపంలో ఉన్న దేవుని చూడాలనే ఆశ, కోరిక. ప్రైజ్ ది లార్డ్. ఆయన ధనవంతుడు. జక్కయ్య గురించి అందరికీ తెలుసు కదా. తెలవని వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదండి. అన్యాయంగా డబ్బును సంపాదించే వ్యక్తి కదా, మంచి ట్యాక్స్ కలెక్టర్. ఆయన ధనమే కాదు కదండి, పక్కన వాళ్ళ ధనం కూడా కావాలి ఈయనకి. అవునా కదా? అన్యాయంగా ఏమి చేసినా, అది చిన్నదైనా పెద్దదైనా ఏంటండి? పాపమే. అవునా కదా? ఇక్కడ చూడండి, పాపంలో ఉన్న దేవుని చూడాలనే కోరిక. జక్కయ్య సుంకరపు, చూడండి, సుంకపు అధికారుల అధిపతి. అతడు ధనవంతుడు కానీ ప్రజల దృష్టిలో పాపి. అతను ధనవంతుడే, అతని మట్టుకు అతను ధనవంతుడు కానీ ప్రజల దృష్టికి పాపి. ఎందుకో తెలుసా? అన్యాయంగా మన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా దోచుకుంటే మనం వాడిని దేంతో పోలుస్తూ ఉంటాం? వాడిది ఎందుకురా, పాపపు జీవితం, అన్యాయంగా డబ్బును సంపాదిస్తున్న వ్యక్తి కదా, ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఆయన ధనవంతుడే కానీ ప్రజల దృష్టికి ఆయన పాపి. ఒక అంటే ఇంకా వారి దృష్టిలో ఎలా అంటే, ఎందుకురా బాబు ఇలాంటోడు అన్నట్లుగా ఒక దృష్టి అన్నమాట. చూడండి, అయితే అతనిలో ఒక మంచి కోరిక ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి మంచి కోరిక? ఆ కోరిక ఏంటో తెలుసా? యేసుని చూడాలనే కోరిక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చెప్పండి, ఏంటండి ఆయనకున్న కోరిక? యేసుని చూడాలి. ఆయన మంచి వ్యక్తి కాకపోవచ్చు కానీ ఆయన కోరిక మంచి కోరికై ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అతని జీవితాన్ని మార్చిన మొదటి అడుగు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు ఎవరో అని చూడాలని ఆయన ఏం చేశారు చెప్పండి? పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవకు రానే ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూడుటకు ఒక మేడి చెట్టెక్కాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసే కంటే ముందు మనోడు వెళ్ళిపోయాడు. ఎక్కడికండి? జనుల గుంపు కూడా చాలా మంది ఉన్నారు. ఈయనేమో పొట్టివాడు, యేసేనేమో చూడలేరు. కానీ ఆయనకు ఒక ఆశ ఉంది. ఏంటండి? యేసు ఎవరో చూడాలనే ఆశ. అందుకనే
పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కి ఆ మేడి చెట్టు ఎక్కేశారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూసినట్లయితే ఆయన కోరిక ఏమి చేసిందంటే ఒక అడుగు వేసేటట్లుగా చేసింది. ఆమేన్. ఎవరి కొరకు? యేసయ్య. యేసయ్య కొరకు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక అడుగు వేశారు. ఆ అడుగే అతని జీవితానికి మొదటి, అంటే అతని జీవితం మారడానికి మొదటి మెట్టుగా మారిపోయిందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు ఒక్క అడుగు వేస్తే దేవుడు మన వైపు ఏంటండి, మన వైపు ఉంటారంతే. మనం ఒక్క అడుగు వేస్తే ఆయన మన కొరకు ఎన్ని అడుగులు వేయడానికైనా రెడీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమైన పశ్చాత్తాపం ఏంటో ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. ఎప్పుడు తెలిసిందే అనుకుంటా, కానీ ఈ రోజున ఒక ప్రత్యేకమైన విశేషకరమైన మాటలతో ప్రభు మనల్ని నడిపించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క అడుగు దేవుణ్ణి చూడాలనే ఆ కోరిక ఒక అడుగు వేసేటట్లుగా చేసింది. అదే తన జీవితాన్ని మార్చి వేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 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 చూడండి, మనకుంద ఆశ ఉందంటారా లేదంటారా? కొద్దిమంది ఉన్నట్టే అనిపిస్తుంది. అడుగులు దేవునికి వైపు కాకుండా మనసు ఒక దగ్గర, ఆలోచన ఒక దగ్గర. మనసు ఒక దగ్గర, ఆలోచన మరొక దగ్గర. నాన్ సింక్ అన్నమాట. సింక్లో ఉండవు. అర్థమవుతుందా? మనసు ఒకటి చెప్తూ ఉంటుంది, వేరే ఆలోచన చేస్తూ ఉంటాం. అవునా కదా? దేవుని వైపే ఉన్నట్లుగా ఉంటాం, హృదయం అంతా లోకం వైపే ఉంటుంది, కోరికలన్నీ లోకం వైపే ఉంటాయి. అవునా కదా? అడుగు దేవుని కొరకే వేస్తున్నట్లుగా ఉంటుంది, కానీ అడుగులు మాత్రం వేరే పడతా ఉంటాయి. అవునా కదా? అవునంటారా కాదంటారా? అవునా? దేవుని పని చేస్తున్నామంటారు, ఎవరిని చూస్తారు? మనుషుల్ని చూస్తారు. అవునంటారా కాదంటారా? నువ్వు చేసేది మనుషులకు కాదు కదా, నువ్వు చేసేది ఎవరికి? దేవునికి. మనుషులు నీకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు తప్పక నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్క అడుగు, ఒక కోరిక, ఒక్క అడుగు జీవితాన్నే మార్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకున్న ఆ హృదయంలో ఉన్న తపన ఆయనని ఆ మేడి చెట్టు ఎక్కేటట్లుగా చేసింది. తన ఆలోచన, తన హృదయం ఏమైంది? కరెక్ట్గా ఉన్నాయి. కానీ మన హృదయం, మన ఆలోచనలు ఇది ఒకటి చెప్తా ఉంటుంది, ఇది ఒకటి చెప్తా ఉంటుంది. ఏది నానో అర్థం కాదు. అవునంటారా కాదంటారా? ఇదేం చెప్తా ఉంటుంది, ఒకటి చెప్తా ఉంటుంది. చెప్పిందా? కానీ నువ్వేం చేస్తూ ఉంటావు? వేరే చేస్తూ ఉంటావు. అవునంటారా కాదంటారా? వద్దు, చెయ్యొద్దు, ఇది తప్పు అని తెలుసు, కానీ అన్నిటికంటే మోసకరమైనది ఏంటంటే మన హృదయమే అంట. అవునా కదా? అన్నిటికంటే మోసకరమైంది ఆలోచన చెప్తాడు, వద్దు, తప్పు తప్పు. మన హృదయం ఏం పర్లేదులే, ఏమవుతుంది, అంతేనా? చూడండి, అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండద్దు. దేవుని కొరకు వేసే అడుగులో నీ అడుగు దేవుని కొరకే ఉండాలి, మనుషుల కొరకో లోకం కొరకో కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అడుగులో ఆ అడుగే నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఎంతమంది ప్రభుతో సాగిపోవాలని ఉంది? ఎంతమంది ఉందంటారా? అంతేనా? నీ సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా. ఈ పాట ఎంతమందికి వచ్చండి? వచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదామా? ఆమేన్. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, ఆటంకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్ లార్డ్. ఆమేన్. సమస్తమైన మహిమ ఘనత యేసయ్య నామానికి మాత్రమే కలుగును గాక. ఆమేన్. అందరం శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా. చప్పట్లు కొడదామా? వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. అందరం స్వరాలు తెరచి ఎస్ లార్డ్.
కాలమంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నిజమైన పశ్చాత్తాపం ఎవరి జీవితంలో మనం చూడగలిగామంటే జక్కయ్య. ఎందుకు ఆయన చూడగలిగారంటే, నిజమైన పశ్చాత్తాపం ఆయన ఎందుకు పొందుకోగలిగాడంటే, మొదటిగా ఆయన ఏంటండి, దేవుణ్ణి చూడాలనే కోరిక పెట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పాపే, కానీ ఆయన కోరిక గొప్పది. హల్లెలూయా. ఆశ పెట్టుకున్నారు, అడుగు వేశారు. రెండవదిగా నిజమైన పశ్చాత్తాపం ఎందుకు తన జీవితంలో కలిగిందంటే, చూడండి, ప్రైజ్ ది లార్డ్, అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఏంటండి, అడ్డంకులు వచ్చాయి. ఎలాంటి అడ్డంకులు అంటే, చూడండి, అక్కడే 3వ వచనంలో యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అర్థమవుతుందా? చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు అడ్డుగా ఎవరున్నారు? యేసుని చూడడానికి ప్రజలు ఉన్నారు. అవునా? అక్కడ ఉన్నవారు ఉన్నారు, అడ్డుగా ఉన్నారు, ఆటంకంగా ఉన్నారు. ఆయనకు ఆశ ఉంది, కానీ ఆటంకం ఉంది. అవునా కదా? ఆశ ఉంది, ఆటంకం ఉంది, రెండు ఉన్నాయి. కానీ ఆటంకాలు వచ్చిన వెనక్కి మాత్రం తగ్గలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చాలా మంది ప్రజలు ఉన్నారు, యేసుని కలుసుకోవడానికి, చూడడానికి అసలు దారి లేదు, వెళ్ళడానికి మార్గమే లేదు. అన్ని అడ్డంకుల మధ్యలో ఆయన ఏం చేశారంటే చూడలేకపోయాను. కంటిన్యూషన్లో అక్కడ చూసే 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యున్నాడను ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ఆ త్రోవను రానై ఉన్నారని తెలుసుకున్నారు. తెలుసుకొని ఆయన కంటే ముందుకు వెళ్ళిపోయారు. యేసు నామములో ఆమేన్, ఆమేన్. ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడ్డంకులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ఆయన ముందు ప్రజలు ఉన్నారు, ఆశ ఉంది, కలుసుకోలేని పరిస్థితులు. కానీ ఆయన అడుగు దేవుని కొరకు వేయడంలో వెనక్కి తగ్గలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? చాలా ఆటంకాలు. కుటుంబీకులతో ఆటంకమే, బంధువులతో ఆటంకమే, అయిన వారితో ఆటంకమే, అన్ని ఆటంకాలే. అవునా కాదా? చాలా మంది మందిరానికి ఎందుకు రాలేదండి అంటే చాలా కబుర్లు చెప్తారు. అవునా? ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది, అంతే, ఇంకా రెడీగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు మంచి విశ్వాసపరులే, ఇప్పుడు ఏమైంది ఆ విశ్వాసం? ఒకప్పుడు మంచి భక్తి, ఇప్పుడు ఏమైంది భక్తి అంటే మా పరిస్థితులు బాగాలేవండి, చాలా ఇబ్బందులండి, చాలా కష్టాలండి, చాలా నష్టాలండి, చాలా బాధలండి, చాలా పోరాటాలండి. అడ్డంకులు, ఇబ్బందులు, ఇరుకులు అందరికి ఉంటాయి, అందరికి వస్తాయి. కానీ ఎవరైతే దేవుని కొరకు అడిగేస్తారో వారు అద్భుతమైన రీతిలో ఉంచబడతారు, అంతే. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పొట్టివాడైనందున చూడలేకపోయినారు, యేసయ్యని కలుసుకోలేకపోయారు. కానీ తన ఆశ అద్భుతమైన రీతిలో అడ్డంకు ఉన్న యేసు ప్రభు వారు అటువైపు వస్తున్నారని తెలుసుకొని పరిగెత్తలాగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కుటుంబ వ్యతిరేకత, స్నేహితుల ఎగతాళి, పాత పాపాలు, అపజయాలు, చాలా వ్యతిరేకతలు, ఇవన్నీ అడ్డుగా ఉన్నాయేమో, వేటి వైపు మనం చూడొద్దండి. ఆమేన్. హల్లెలూయా. యేసుని చూడాలనే కోరిక ఉంటే ఏ అడ్డంకి మనల్ని ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసుని కలుసుకోవాలనే ఆశ నీతో ఉంటే ఏ ఆటంకము నిన్ను ఆపలేదు, గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వారు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అది జరిగింది, ఇది జరిగింది, అలా అయింది, ఇలా అయింది. ఇవన్నీ సెకండరీ. నీ గమ్యం ఒక్కటే ఉండాలి. ఆమేన్. అది యేసయ్యే అయి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డంకుల వైపు, ఆటంకాల వైపు చూడలే, కానీ యేసుని కలుసుకునే వైపే ఆయన కన్ను దృష్టి ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కూడా ఎన్ని ఉన్నా నీకు ఉండాల ఆశ. ఏంటి ఆశ? జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ఏమి ఆశ? ఏం ఆశ? నీతో ఉండాలని, నీతో గడపాలని, నీలాగా ఉండాలి, నీలాగా ప్రేమించాలని, నీలాంటి విశ్వాసం, నీలాంటి గుణగణాలు, నీలాంటి లక్షణాలు, ప్రైజ్ ది లార్డ్, అవన్నీ నాలో ఉండాలనే కోరిక ఉండాలి. ఆమేన్. యేసేలాగా జీవించాలనే కోరిక ఉండాలి. ఆమేన్. నష్టం రాగానే వదిలిపెట్టేవారే ఎక్కువైపోయారు, కష్టం రాగానే మరచిపోయేవారు ఎక్కువైపోయారు. అలాంటి క్రైస్తవ జీవితం యేసేకి అలాంటి బిడ్డలు అవసరం లేదండి. క్రీస్తు లేని జీవితం వ్యర్థం. అవునా కదా? క్రీస్తు లేకుండా నువ్వు ఎంతకాలం జీవించినా నువ్వు క్రైస్తవుడు కావు అని గుర్తుపెట్టుకో. నీ జీవితం మొత్తంలో క్రీస్తు కలిగి ఉండాలి నువ్వు. ఆమేన్. నీ మాటలు, చాలామంది మాటలు మాట్లాడితే ఎలా ఉంటాయో తెలుసా అండి? ఎదుటి వారికి చాలా బాధ కలిగించే మాటలు, ఆయాసపరిచే మాటలు, నొప్పి పెట్టే మాటలు, అబద్ధాలు కదా, చాలా వ్యతిరేకమైన మాటలు, చాలా అన్యాయపు మాటలు. అవునా కదా? అసలు క్రీస్తు లేని జీవితమే కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగాక. నీవు క్రీస్తును కలిగి ఉంటే నీ మాటల్లో మాధుర్యం ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. నీ మాటల్లో ఆయన ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. నీ చూపులో ఆయనకు ఉన్న చూపు, దయ నీకు ఉంటుంది. హల్లెలూయా. నీ 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 ప్రేమ ఎలా ఉంటుందంటే స్వార్థము లేని ప్రేమ ఉంటుంది క్రీస్తు ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ప్రత్యేకింపబడిన సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. అవునా కదా? క్రీస్తును కలిగి జీవించే జీవితానికే అర్థం అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన క్రీస్తు లేకుండా ఒక క్షణము నువ్వు జీవించిన నీ జీవితము పాపపు జీవితముతో సమానము. ప్రైజ్ ది లార్డ్. అందుకని చెప్దామా ఈ మాటలు పలుకుదాం ఈ రోజున రాత్రికాల సమయంలో. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ఆశ పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనను చూడాలనే ఆశ. ముఖ దర్శనం ఎవరికో తెలుసా? ఆయన ముఖ దర్శనం ఎవరికి? ఆ ప్రత్యక్షత ఎవరికి? ఆయన మహిమను చూచేవారు ఎవరంటే ఆయనను చూచేవారికే. ప్రైజ్ ది లార్డ్. ఆయన పైన ఆశ పెట్టుకున్న వారికే. ప్రైజ్ ది లార్డ్. అందరూ చూడలేరు. ప్రార్థన చేస్తారు కానీ అందరూ చూడలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, దేవా నీలాగా ఉండాలనే ఆశ నాకు ఉందయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీతో ఉండాలనే ఆశ నాలో ఉందయ్యా. నిన్ను చూడాలనే కోరిక నాలో ఉందయ్యా. ఆమేన్. ఎప్పుడు కూడా ఈ ఆశతో ఈ క్రైస్తవ జీవితాలతో ముందుకు వెళ్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దామా? ఈ ఆశ మనలో ఉంటే ఏ అడ్డంకులు పని చెయ్యవు. ఆమేన్. జక్కయ్య ఎదుట చాలా అడ్డంకుంది. పెద్ద సైన్యమే ఉంది, సమూహమే ఉంది, కలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయి, గుంపులుగా ఉన్నారు మనుషులు. అవునా? కానీ గుండెల్లో ఆశ యేసయ్యని చూడాలని. ఆమేన్. హల్లెలూయా. ఆ అడ్డంకు ఆయన అడుగులను ఆపలేదు. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ అడ్డంకులు చూడలేదు, కానీ దేవుని పైన, దేవుని చూడని ఆశ పరిగెత్తేలాగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. చప్పట్లు కొడదాం అందరం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. మీకే మహిమ. ఆమేన్. ఎస్ లార్డ్, మీకే మహిమ, మహిమ. ఎస్ లార్డ్. ఆమేన్. ఆమేన్. మీకే మహిమ, మహిమ. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో ఆయనలాగా బ్రతకల్ని ఆశ మనకు ఉండాలండి. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో నీలాగే నడవాలని, నీ చిత్తం నెరవేర్చని. నీలాగే నడవాలని, నీ చిత్తం నెరవేర్చని. నీలాగే నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునానా కోరిక చేరితే ప్రభు పాదాల చెంత. తీరునానా కోరిక చేరితే ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో,
ఉపదేశములో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని ఈ కోరిక ఉండాలి. ఆమె హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఈ కోరిక మొదటిగా కోరిక కలిగింది, రెండవదిగా అడుగులు పడ్డాయి, మూడవదిగా అడ్డంకులున్నా పరిగెత్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుదామా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలు 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 చాలు. చూడండి, ఈయనకు ఆశ ఉంది, పరిగెత్తి అడ్డంకులున్నా ఎక్కారు. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం మనకున్న ఆశ ఎవ్వరికి తెలియదు. నిజమే, ఎవ్వరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు అండి. హల్లెలూయా హల్లెలూయా. మనకున్న కోరిక మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆమేన్. అందుకే ఆయన కోరిక ఆత్మలో ఎవరు గమనించారు? జక్కయ్య చెప్పారా నేను ఇక్కడ ఉన్నానని? లేదు. ముందు జక్కయ్య పిలిచారా, దేవుడు పిలిచారా? జక్కయ్య పేరు జక్కయ్య నేనే అని చెప్పారా, యేసు ప్రభు వారు చెప్పారా? లేదా ప్రజలందరూ చెప్పారా జక్కయ్య పలానా చోటు ఉన్నాడు యేసయ్య, కొంచెం చూడండి, కొంచెం దయ చూపించండి అని చెప్పారా? లేదు. ఆయనకున్న ఆశ ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటాం, తెలియదు కావచ్చు కదా, నన్ను చూడట్లేదేమో, నన్ను గమనించట్లేదేమో, నా గురించి తెలియదేమో అని అనుకుంటూ ఉంటాం. మనుషులకు తెలుసు జక్కయ్య ఏంటో. మనుషుల దృష్టికి జక్కయ్య పాపి, అవునా? దేవునికి తెలుసు, దేవుని దృష్టిలో జక్కయ్య తన బిడ్డ అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవునికి మన గురించి ఖచ్చితంగా తెలుసండి, మనమే తెలియదేమో అని అనుకుంటాం. తెలుసు. జక్కయ్య ఏమి చెప్పలేదు, ప్రవ్వా నేను ఇక్కడున్న యేసయ్యా నన్ను చూడు, నేను కలుసుకోవడం వచ్చానని చెప్పలేదండి. చుట్టూ ఉన్నవారు చెప్పలేదు. అసలు గందరగోళంగా ఉంది అంతా, అవునా కదా, ఆ గుంపుల్లో, అవునా? కానీ చూడండి, ఆయనకున్న ఆశ, చూడాలనే తపన వెనక్కి తగ్గలేదు, అడుగులు ముందుకే వేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అది ప్రభు తెలుసుకున్నారండి. ఎలా తెలుసుకుని ఉంటారు? ఆయన సర్వాంతర్యామి, ఆయనకంతా తెలుసు, అవునా కదా? ఆత్మలో తెలిసిపోతుంది అంతే, అవునా కదా? అందుకే నేను పేరు పెట్టి జక్కయ్య అని ప్రభు పిలిచారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది పేరు పెట్టి ఎక్కడ పిలిచేదేమైనా ఉన్నదా బైబిల్లో? అవునండి, పేరు పెట్టి ఎక్కడుంది చూపించండి అంటే ఇక్కడే ఉంది. ఎక్కడుంది? పేరు పెట్టి పిలిచారండి జక్కయ్య అని. ఒక పాపపు బ్రతుకు. మనకేమో అందరు మంచోళ్ళే కావాలా, అవునా? అంతేనా? కానీ ఆయన వచ్చింది ఎవరి కొరకు? పాపుల కొరకు. ఎస్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నీ అంత చక్కగా ఉన్న వాళ్ళకి వైద్యుడు ఎందుకండి? అంతే కదా. వైద్యుడు ఎవరికి కావాలా? రోగం గలవాడు, అవునా? ఎస్, దేవుని నామానికి మహిమ కలిగాక. పేరు పెట్టి పిలవడం ఏంటండి కొత్తగా? ఇక్కడ చదవలేదేమో పాప లూకా సువార్తలో. ఉదయకాలం సమయంలో దేవుడు అంటున్నారు, మీకు సమస్తము సాధ్యం.
ఎవరికంట? మనకే. ఆవగంజంత విశ్వాసం ఉంటే మీకు సమస్తము సాధ్యం అన్నారా లేదా? దేవుడికి సాధ్యం కదా, మనకెట్లా సాధ్యమవుతుంది? అంతేనా? ఆయనకు సాధ్యం, అరే మనకెట్లా? అరే బాబు, దేవుడే చెప్తున్నారు మీకు సమస్తము సాధ్యం. ఆమేన్. ఎందుకంటే ఆ అధికారాన్ని ప్రభు మనకిచ్చారు. ఆమేన్ అని చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆ అధికారాన్ని ప్రభు మనకిచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. రాజు బిడ్డలు రాజులే, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన అధికారం ప్రభు మనకిచ్చారు. పేరు పెట్టి జక్కయ్యా అని దేవుడు పిలిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అరే జక్కయ్య పేరు ఎలా తెలుసు? తెలుసు అంతే. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అది ఆ అనుభవం వేరే అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశను తెలుసుకున్న దేవుడు ఆయన, ఎరిగిన దేవుడు. మనుషులు నీ పై రూపాన్ని చూస్తారు, పై రూపాన్ని చూసి నిన్ను క్యాల్కులేట్ చేస్తారు. నిన్ను చూసి ఇప్పుడు ఎవరు పై రూపాన్ని చూస్తారు చెప్పండి? లోక సంబంధులు మాత్రమే పై రూపాన్ని చూస్తారు. ఆత్మ సంబంధులు, ఆత్మీయ లక్షణాలు కలిగిన వ్యక్తులు వేరే అండి. మీరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా వాళ్ళ మాటల మాధుర్యమే వేరే, వారి ప్రార్థన జీవితమే వేరే. ఆత్మ సంబంధులు ఆత్మను చూస్తారు, ఆత్మీయులు ఆత్మనే చూస్తారు, నీ ఆత్మ నడిపింపుని చూస్తారు. లోకంలో ఉన్నవారు నీ పై రూపాన్ని చూస్తారు, నిన్ను ఎస్టిమేట్ చేస్తారు, నిన్ను క్యాల్కులేట్ చేస్తారు. మామూలుగా చెయ్యరు. నువ్వు అదిరా, నువ్వు విధిరా, నువ్వు అలారా, నువ్వు ఇలారా. మర్యాదలు ఏమీ ఉండవు, అంతే. భయాలు ఏమీ ఉండవు, అంతేనా? కానీ జాగ్రత్త, అవునా? మనుషుల దృష్టికి జక్కయ్య పాపే, అవునా కాదా? కానీ యేసయ్య మనస్సును చూసిన దేవుడు. ఆయన మనస్సులో ఒక ఆశ ఉంది. జక్కయ్య మనస్సులో ఏంటో తెలుసా? యేసయ్యని చూడాలనే కోరిక. ఆ మనస్సును ప్రభు చూశారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు తెలుసుకొని జక్కయ్య అని పిలిచారు, పేరు పెట్టి పిలిచారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య. ఇప్పుడు అంత పెద్ద జనసమూహం ఉంది, చూస్తే చుట్టూ చూడాలా, ముందో వెనక్కో పక్కకో. కనులెత్తి చూడడం ఏంటి? చెప్పండి. కనులెత్తి తెలుసు అంతే. హృదయంలో ఒక ఆశ ఉందని ప్రభువు ఎరిగి ఉన్న దేవుడు. నీ హృదయంలో నా ఆశను ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు ఆయన. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నీ దేవుడు, నా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పడతామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ ప్రభు ఎంత అద్భుతం అంటే కనులెత్తి ప్రభు చూశారంట. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఏంటండి, ప్రభువే కనులెత్తి చూసంట. జక్కయ్య ఏంటండి? జక్కయ్య త్వరగా దిగుమో, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్ప. ఓరమ్మో, ఇదేంటి? జస్ట్ చూద్దామని అనుకున్నాడు అంతే. ఇక్కడ యేసు ప్రభువు డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తున్నా అంటున్నారేంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగుగా గట్టిగా చప్పట్లు కొడదామా? హృదయంలో నా ఆశ అంత గొప్పదన్నమాట, అంతేనా? నీ ఆశ గొప్ప ఆశగా ఉండాలి, మంచి ఆశగా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. నీ హృదయంలో అన్ని ఏ వద్దో పెట్టుకున్నావో దేవుడు అంటారు, అరే నాన్న నేను చెప్పాను కదరా ఇవే ఉండద్దని, ఉండవద్దని. అంటే ఏ ఉండద్దో అవే ఉన్నాయి. ఎలా? అవునా?
అంతేనా అండి? ఎస్. చూడండి, అందుకని చూడండి ఇక్కడ ప్రభు చూడండి ఎంత చక్కగా ఇంక దగ్గర నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, రా వచ్చేయి అనగానే చూడండి జక్కయ్య ఇక్కడ చూడండి ఏం చేశారండి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికి దిమ్మ తిరిగి ఏమంటారు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారే, అయి ఉంటది. అంతేనా? ఓర్ని జక్కని పిలవడం ఏంటి, ఈ పాపిస్టోని పిలవడం ఏంటి, పిలవడమే కాదు కానీ నీ ఇంటి వస్తున్నా అని చెప్పడం ఏంటి, ఇదంతా ఏంటి? అవునా కదా? ఒక్క అడుగు జీవితాన్ని మార్చేసిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ. ఇక్కడ జక్కయ్య ఒక్క అడుగు వేస్తే దేవుడు ఆయన కొరకు ఎంతటి అడుగులు వేశారండి. ప్రైజ్ ది లార్డ్. పిలిచి మరి నేను వస్తాను ఏంటి అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అదే అండి, మనం ఒక్క అడిగేస్తే చాలు, ప్రభు మన కొరకు ఎన్ని అడుగులు వేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్న దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుని ఇంటికి ఆహ్వానించారు జక్కయ్య, అవునా కదా? చేర్చుకున్నారంట. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొని. మనలకు బాగా ఉండే లక్షణాలు ఇవే, సనుక్కోవడం. అంతేనా? వాడింటికి వెళ్ళడం ఏంటండి, అవునా కదా? ఆ పాపిని చేర్చుకోవడం ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అని చనుక్కున్నారంట. ఎవరు? చుట్టూ ఉన్నవారు. ఎందుకంటే మనుషుల్ని పైరూపం చూస్తారు కదా, పాపి అనే దృష్టితోనే ఉన్నారంతా. కానీ దేవుడు జక్కయ్య హృదయాన్ని చూశారు. అందుకనే జక్కయ్య ఒక్క అడుగేస్తే ప్రభు ఎన్ని అడుగులు వేస్తూ ఆయన కొరకు ఇంటికి వెళ్ళారు, అవునా కదా? చూడండి, బస చేయ వెళ్ళనని చాలా సనుకుండ్రి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తులు సగం. అర్రర్రర్రే, ఇంకో ఇదే నిజమైన పశ్చాత్తాపం అంటే. ఇంతసేపు దీని కొరకే మనం వెయిట్ చేసాం, అవునా కదా? ఎస్. చూడండి, జక్కయ్య యేసును తన ఇంటికి ఆనందంగా తీసుకెళ్ళాడు. ఇల్లు మాత్రమే కాదు, తన హృదయాన్ని కూడా తెరచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇల్లునే తెరవలే, ఏం చేశాడు? హృదయాన్ని కూడా తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు? అక్కడ ఇల్లు మాత్రమే చూడకండి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి యేసు నామములో. ఆమేన్. ఆత్మ సంబంధమైన వాళ్ళు ఆత్మలో అలా నడిపించబడతారు, అంతే, యేసు నామములో. ఆమేన్. ఇంటికి మాత్రమే అంటే నేను వస్తున్నాను అనగానే రెడీగా ఇల్లు మాత్రమే తెరవలేదు, కానీ ఆ తలుపులు తెరవలేదు, కానీ ఆయన హృదయాన్ని తెరిచారంట. గట్టిగా చప్పట్లు నామాన్ని అందరం కలిసి మహిమ పడతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది యేసుని చూడాలనుకుంటారు, అవునా కదా? చూడండి, కానీ కొద్దిమంది మాత్రమే ఆయనను తమ హృదయంలో నివసించాలని కోరుకుంటారు. అర్థమవుతుందా? చాలా మందికి ఉంటది కోరిక, కానీ కొద్ది మందికి మాత్రమే తమ హృదయంలో స్థానం ఇస్తారు. హృదయంలో స్థానం ఇస్తేనే కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు నిజమైన పశ్చాత్తాపం అంటే ఇందాకేమని చెప్పాను? హృదయం అంటే మారిన హృదయమే నిజమైన పశ్చాత్తాపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మోసము చేసే హృదయం మారినప్పుడే నిజమైన పశ్చాత్తాపం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమి చెప్పలే, అరే బాబు ఇంత తప్పు చేసావు, అట్లా చేసావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు, మారిపో అని చెప్పలే. ఆయన పిలుపు మారేటట్లుగా చేసింది, అంతే. ఆమేన్. ఒక్క అడుగు జీవితాన్ని మార్చివేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువారు ఏమి చెప్పకముందునే జక్కయ్య ఆయనంతటా అన్ని ఆయనే ఒప్పుకున్నారు. ఆమేన్. చూడండి ఏం చేశారు?
జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. 4 వంతులు చెల్లింతునని ప్రభుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన పశ్చాత్తాపము మాటల్లో కాదు కానీ పనుల్లో కనిపించింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇంటి డోర్లే ఓపెన్ చేయలే ఆయన, తన హృదయాన్ని తెరిచాడంతే. ఇల్లుని తెరవడమే కాదు, హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఇక్కడ అద్భుతం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్యాయంగా ఎవరి దగ్గర ఏదైతే తీసుకున్నాడో అది 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. ఎంతటి పశ్చాత్తాపం అండి. మొత్తం ఏమేమి చేశాడు మొత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తం ఒప్పేసుకున్నాడు. నేను 1 వంతు తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తాను నీకు, అంతే. అదే అండి నిజమైన పశ్చాత్తాపం. మారిపోయింది అక్కడ హృదయం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, కొద్దిమంది పేరు పెట్టి పిలుస్తే ఏం జరుగుతుంది? అసలు పేరు పెట్టి పిలిచింది బైబిల్లో ఉన్నదా? ఎన్ని ప్రశ్నలు. మనోళ్ళే, మామూలు గొప్పోళ్ళు కాదు, అవునా కదా? ఎవరో అవసరం లేదు, మనోళ్ళే మనకి, అంతేనా? ఏంటిదంతా? ఎవరు చేసిన కార్యం అండి? యేసు ప్రభు చేసిన కార్యం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తరతరములకు ఒకేలాగా ఉండే దేవుడు. ఆమేన్. నిన్నొకలాగా, మొన్నొకలాగా, ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉండే దేవుడు కాదు. ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఆయన ఆత్మ కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక గిఫ్ట్ ఇచ్చారు ఈ పరిచర్యకి దేవుడు. సేవకుడు అడిగారు, దేవా ఒక గొప్ప అభిషేకం నాకు కావాలయ్యా, ఆత్మలో ఒక అద్భుతమైన అనుభవం నాకు కావాలి, ఆ అనుభవంలో నేను నడిపించబడాలి. అడిగారు, ఆశ పెట్టుకున్నారు, కోరారు. అందుకనే ప్రభు అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏంటండి? మీకు సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాకే సమస్తము సాధ్యం అలే, మీకు కూడా సమస్తము సాధ్యం, మీకు సమస్తము సాధ్యం. ఆమేన్. ఆ అధికారం ప్రభు ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎంతో మంది బ్రతుకులు మార్చబడుతున్నాయి. త్రాగుబోతులు మారుతున్నారు, లోకంలో ఉన్నవారు మారుతున్నారు, భయంకరమైన జీవితం కలిగిన వారు మారిపోతున్నారు యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆత్మ కార్యాలు జరగడం మనం చూస్తున్నాం కదా. ఆమేన్. యేసు ప్రభు వారు ఏమీ చెప్పలే, జస్ట్ ఆయన హృదయాన్ని చూశారు, పిలిచారు, అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కార్యం ఎక్కడ జరిగిందో తెలుసా? గుండెల్లో జరిగింది. ఆమేన్. హల్లెలూయా. గుండెల్లో జరిగిందండి ఆ కార్యం. ఆమేన్. జక్కయ్య గారు కూడా మామూలు కాదు, నిజమైన పశ్చాత్తాపం అంటే అదే. ఆమేన్. ఇంటిని తెరవడం కాదు, హృదయాన్ని తెరిచారు, అంతే. యేసు నామములో హృదయం తెరవబడింది. దేవుని ఆత్మ కార్యం జరిగించబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ కార్యము జరిగించబడింది. అందుకనే 4 వంతులుగా ఇచ్చేస్తానయ్యా. ఇప్పుడు చెప్పండి, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. హృదయం తెరవబడు. హృదయం మారితేనే అది నిజమైన పశ్చాత్తాపం. ఆమేన్. నువ్వు నీ అడుగు క్రీస్తుకే ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి 19వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట చూడగలుగుతాం అక్కడ. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే
ఎందుకనగా ఆ. నేడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ రక్షణ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రకటించిన రక్షణ ఇది. ప్రైజ్ ద లార్డ్. ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. రక్షణ డబ్బు వల్ల కాదు, చెప్పండి, మంచి పనుల వల్ల కాదు, యేసుని స్వీకరించడం వలన వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని స్వీకరించడం వల్ల వచ్చింది? యేసును స్వీకరించు. డబ్బు వల్ల వచ్చిందా? లేకపోతే మంచి పనుల వల్ల వచ్చిందా? మంచి పని చేశాడండి అందుకని రక్షణ వచ్చిందా? డబ్బు ఉందండి అందుకని వచ్చిందా? లేదండి, యేసుని స్వీకరించారు. ప్రైజ్ ద లార్డ్. యేసుని స్వీకరించడం వల్ల వచ్చింది రక్షణ. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే జక్కయ్యతో ప్రభు మాట్లాడుతున్నారు. జక్కయ్య, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమైన పశ్చాత్తాపం అంటేనే ఇదండి. ప్రైజ్ ద లార్డ్. పాపానికి బాధపడడం కాదు, కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రమే కాదు, మనసు మారి దేవుని వైపు తిరగడం, పాపాన్ని విడిచి పవిత్ర జీవితాన్ని ప్రారంభించడమే నిజమైన పశ్చాత్తాపం. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మారాల్సింది హృదయం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షణ డబ్బు వల్లనో, రక్షణ ఏంటండి మంచి పనులు చేస్తే రక్షణ, ఇది కాదు. ఆయనకి ఎందుకు రక్షణ వచ్చిందంటే యేసుని స్వీకరించారు. స్వీకరించడం అంటే ఇంట్లోకే కాదు, హృదయంలోనికి స్వీకరించారు. హృదయం మార్చబడింది. అందుకనే ఇక్కడ నిజమైన పశ్చాత్తాపం చూడగలిగాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. 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 ఈ రోజున నీవు అంటే జక్కయ్య లాంటి గుణాలు కలిగిన వ్యక్తిగా ఉన్నావేమో. అంటే మోసం చేసే స్వభావము, లేకపోతే అన్యాయంగా, అవినీతిగా, అక్రమంగా నువ్వు చేయవలసినవి అన్నీ చేస్తున్నావు అనుకుంటా. ఈ పొరపాటు, ఈ అలవాట్లే పొరపాట్లు, అవునా కదా? అవి ఏవైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి ఏవైనా నీలో ఉంటే ఈ రోజున హృదయం తెరవబడాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. జక్కయ్య ఆశ, కోరిక యేసుని కలుసుకోవాలి, చూడాలనే కోరిక. ఆ కోరికలో ముందడుగు వేశాడు. ఆటంకాలు వచ్చాయి కానీ వెనకకు తిరగలేదు. వెనకకు తిరగకుండా ఉన్నాం. ఎంత పెద్ద గుంపైనా ఆయన వస్తున్నారు అటువైపు అని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అడ్డంకుల వైపు చూడలేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఆయన కోరిక యేసు ప్రభు వారు జక్కయ్య గురించి తెలుసుకునేటట్లుగా చేసింది. ఎందుకంటే ప్రభు మనసును చూసే దేవుడు కనుక. ఆమేన్. హృదయ వాంఛల్ని తీర్చే దేవుడు కనుక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచారు. నేను నీ ఇంటికి వస్తున్నానయ్యా బాబు అనగానే స్వీకరించారు యేసుని. దగ్గరికి వెంటనే దిగాడు, అవునా కదా? అక్కడి నుంచి గబగబగా దిగి ఇంటిని తెరవడమే కాదు, హృదయాన్ని తెరచారు. ఒప్పుకోవాల్సిన అన్ని ఒప్పుకొని అన్నిటిని విడిచిపెట్టారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకనే ఆ ఇంటికి రక్షణ. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి నిజమైన పశ్చాత్తాపం అంటే అర్థమైందా? వ్యర్థమైందా? చెప్పండి, అర్థమైందా వ్యర్థమైందా? అర్థమైంది. అర్థమైతే పట్టుకుందామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని రోజులు చాలా అలవాట్లు మీకు ఉండొచ్చు, మనకు ఉండొచ్చు, అవునా కాదా? అలవాట్లు, కొన్ని పొరపాట్లు మన జీవితాల్లో అవి కొనసాగుతూనే ఉంటాయి. సంవత్సరాల కొలది మూటలు, చాలా పెద్ద పెద్ద మూటలు మూస్తూ ఉంటాం, అవునా కదా? ప్రతిరోజు కూడా వాటి విషయంలో ఎత్తిపట్టి ప్రార్థన చేసే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్లో ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. మన హృదయం మారిపోవాలి యేసు నామములో. చాలా మంది బ్యాక్
బాప్తీసం తీసుకుని రక్షణ తీసుకున్న తర్వాత కూడా విడిచిపెట్టలేరు, మర్చిపోలేరు. అదే పాత జీవితం, అదే 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 పాత జీవితం, అవే మాటలు. కొన్ని రోజులే ఉంటారు, కొన్ని రోజుల్లో మొత్తం అంతా మళ్ళీ మారిపోయింది. అవునా కదా? ఏమవుతుందండి? మొత్తం మారిపోయింది. ఒక పిల్లోడంట, వాడికి పందులంటే బాగా ఇష్టం అంట. ఏమిష్టం? పందులు. వాడికి ఎందుకో ముద్దుగా అనిపించి దాన్ని ఎలా అయినా చెప్పి మా డాడీకి చెప్పి కొనేసేయాలి. చెప్పండి, ఏం చేయాలి? కొనేసేయాలి. వాళ్ళ డాడీని బాగా రిక్వెస్ట్ చేసి, డాడీ సంతలో అమ్ముతున్నారు డాడీ, ప్లీజ్ డాడీ కొనుక్కుంటాను డాడీ, ముద్దుగా ఉంది డాడీ, ముద్దుగా ఉంది డాడీ, ప్లీజ్ డాడీ. అరే ఎందుకురా, అంత అవసరమా, అంత ఖరీదురా, దేనికిరా, ఎంత ఖరీదు పెట్టినా అదంతేరా అంటే, లేదు డాడీ అది తీసుకొచ్చి మంచిగా శుభ్రం చేసి, మంచిగా కడిగేసి, అందంగా రెడీ చేసి మంచిగా మన ఇంట్లోనే పెట్టుకుందాం డాడీ అంటే, వాడు చేసేదానికి వాళ్ళ డాడీ ఇంకా నో చెప్పలేక, సరే బేటా ఏం చేద్దాం, సర్లే తర్వాత నీకే అర్థమవుతుందిలే అనుకున్నాడు మనసులో. సరే కొనుక్కోపో అని డబ్బులు ఇచ్చారంట. ఈ పిల్లోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, చెప్పండి దేని కొరకు వెళ్ళాడు? సోప్ కోసం. అదే ఇక్కడ లేరని అర్థమైందన్నమాట. అదో అది ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్ మన వాళ్ళకి. పంది పిల్లని కొనడానికి వెళ్ళాడు. వెళ్తే డాడీ చెప్పారు, అరే వద్దురా అంత డబ్బులు పెట్టి ఎందుకురా అనేసి. లేదు నాన్న నేను కొనుక్కొని వస్తా, నువ్వు చూస్తా ఉండు. సర్లే డబ్బులు తీసుకున్నాడు, సంతలో పంది పిల్లని తీసుకొని వచ్చాడు. ఈడ ఆగట్లే అసలు, ఎప్పుడు వద్దామా, ఎప్పుడు దాన్ని కడిగేద్దామా, దాన్ని అసలు దువ్వేద్దామా, రాసేద్దామా అన్నట్టున్నాడు. వచ్చేసాడు. వచ్చిన తర్వాత తీసుకొచ్చింది దాన్ని, డాడీ తీసుకొచ్చావా, తీసుకొస్తావు, ఎందుకు తీసుకురావు, ఏంటండి తీసుకొచ్చావా, తీసుకొచ్చాడు. ఏం చేస్తాడు, హడావిడి చేస్తున్నాడంట మొత్తం. దాన్ని బాగా మంచి ఏం సోప్ మంది బాగా మంచి వాసన వచ్చే మంచి సోప్, చెప్పండి ఏదో ఒకటి సోప్. వాడేమో మైసూర్ శాండిల్ అంటున్నాడు. సరే మైసూర్ శాండిల్ ఏంటండి? మైసూర్ శాండిల్ బాగా వాసన వస్తుందా? కాస్ట్ ఎక్కువ, వాసన వస్తుంది బా. అయితే ఈ సోపు పెట్టి, ఖరీదైన సోపు, మా ప్రసన్న మామూలుడు కాదు, ముందే చెప్పాడు ఖరీదైన సోపు మమ్మీ అని. ఖరీదైన సోపు, మంచి వాసన వచ్చే సోపు. ఆ సోప్ని పెట్టి కాళ్ళని రుద్దేశాడు, మొత్తం రుద్దేశాడు, మంచిగా స్నానం చేయించి, దానికి ఒక టవలు, దానికి ఒక కోంబు దువ్వెన, మంచిగా చాలా చక్కగా దాన్ని వాష్ చేసి టవల్ పెట్టి తుడిచి, నెక్స్ట్ చక్కగా కోమ్ చేసి, దానికి ఏదో ఒకటి చేయాలా, చేయకపోతేనా బాగోదు. ఎందుకు? డబ్బులు పెట్టి తీసుకొచ్చాం కదా. వీడి షర్ట్లో ఒక షర్ట్ తీసి దానికి వేసి, దానికి చక్కగా పౌడర్ రాసి, ఏ అలంకరణ చెయ్యాలో ఆ అలంకరణ చేశాడు. వీడు చేసి వాడు చేసి కొంచెం ఆ టవల్ ఏదైతే ఉందో ఆ టవల్ని దులిపి ఆరేద్దామని అలా వెళ్ళాడు అంతే. వచ్చేలోగా ఇది లేదు. చెప్పండి ఏంటండి?
ఏది లేదు? పంది పిల్ల. పంది పిల్ల లేదు. వీడు టెన్షన్ మామూలు పడట్లేదు. వామ్మో, ఇంత శుభ్రం చేసి అన్ని చేసి ఏంటి గోల, ఇంట్లో మొత్తం ఎతికాడంట, ఇంటి చుట్టూ ఎతికాడంట, అయ్యో ఆ ఇంట్లో ఉన్న వీధులన్నీ ఎతికాడంట, వస్తున్నాడంట, మళ్ళీ ఇల్లు ఎత్తుకుంటున్నాడంట, మంచం కింద ఎత్తుకుంటున్నాడంట. వాడు ఆరాటం మామూలుగా లేదండి. ఎత్తికి 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 మనోడు అల్లిసిపోయినాడు. లాస్ట్కి ఆ పక్కన ఇల్లన్నీ ఎతికాడు, అక్కడ కూడా లేదు. అమ్మో ఏంట్రా బాబు ఇదంతా అనేసి వీడికి ఒక ఆలోచన వచ్చింది. ఇది అమ్మిన చోటు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తా ఒకసారి అనేసి మళ్ళీ సంతకు ప్రయాణం స్టార్ట్ చేసి ఆ వీధి చివర్లో నా చెప్పండి బురద గుంటలు. మీరు చాలా తెలివైన వాళ్ళు, చెప్పండి ఏమైందండి? బురద గుంటలు. నాకు తెలుసు మీకు ఐక్యూ పవర్ ఎక్కువ అని తెలుసు, చాలా చాలా మెమొరీ పవర్ ఎక్కువ. ఆడెళ్తున్న క్రమంలో వీధి చివరిలో వీడు అందంగా ముస్తాబు చేసిన వాడు చొక్కా వేసి మరి ముస్తాబు చేసి స్నానం చేయించి టవల్తో తుడిచి కోంబు చేసి అన్ని చేసి అందంగా పెట్టిన ఆ పంది పిల్ల వీడు ఎక్కడైతే చూడొద్దనుకున్నాడో అక్కడే కనిపించింది. చెప్పండి ఎక్కడ కనిపించింది? అక్కడే కనిపించింది. మామూలుగా లేదు కంపు. ఏంటండి మామూలుగా లేదు. చెయ్యి పెట్టి తీద్దామా మనసు ఒప్పట్లే, అంత భయంకరమైన వాసన. దానికి మాత్రం చాలా చక్కగా ఉంది ఆ వాసన, అవునా కదా? దానికి అదే కావాలి. ఆ వాసన మనకేమో చెప్పండి, ఆ వాసన మనకేమో కంపు, దానికేమో సువాసన. వీడేమో వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చేసి బలవంతం చేసి అది చేసి ఇది చేసి మొత్తానికైతే కొని ఖరీదు సోపు సువాసన చాలా. వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ కూడా కొట్టాడు మనోడు స్నానం చేసిన తర్వాత. అన్నీ ఎక్కడ కలిసాయి? బురదలో కలిసాయి. అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇదంతా చెబుతున్నారంటే, అబ్బా ఇది మరీ ఇంకా ఈ ఐక్యూ పవర్ మరీ ఎక్కువగా ఉంది. సేమ్ అవే జీవితాలు అంటే నవ్వచ్చు, నవ్వుగా అనిపించవచ్చు. మన జీవితాలు కూడా సేమ్ అవే జీవితాలు, అవే లక్షణాలు. మనం కూడా మన జీవితాలు అందంగా ఉండాలని, మన జీవితాలు సువాసనగా ఉండాలని, మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడికి ఆశ. కానీ ఎక్కడ కూడా జీవితాలు మారట్లేదు. రక్షణ తీసుకొని కూడా అదే పాపపు ఆలోచన, అవే పాపపు చూపులు, అవే ఆ చెడ్డ దృష్టి. అంటే బాప్టిజం తీసుకోకముందు ఎలా ఉన్నామో అలానే, కానీ మధ్యలో పేరు ఒకటి, రక్షణ. ఏంటండి? రక్షణ కదా, అవునా కదా? రక్షణ ట్యాగ్, రక్షణ తీసుకున్నామండి. ఏమండి? రక్షణ తీసుకున్నాం. ఈ రోజున మన జీవితాలు కూడా సేమ్ అవే రోత, మురికి, కంపు జీవితాలు కదండి, అవునా కాదా? ఈ రోజున మన హృదయం మారాలి. ఆమేన్. జీవితాలు మారాలి. ఎప్పుడు అవ్వేనా? అవే మాటలు, అవే ముచ్చట్లు, అవే జీవితాలు, అదే కోపం,
అదే అదే స్వభావం, అది ఏమంటారు చెడ్డ దృష్టి, దూరదృష్టి అంతేనా, ఏమంటారు చెడ్డ దృష్టి, అవునా? ఇంకవ్వేనా? కంపు కొట్టే జీవితాలకు వేసే కొద్దండి. నీవు సువాసనగా మారాలని ప్రభు ఆశపడుతున్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితం సువాసనగా ఎప్పుడు మారుతుందంటే యేసుని నీవు స్వీకరించినప్పుడే మారుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, చక్కయ్య తన జీవితంలో ఎంతటి చక్కని మార్పు కలిగిన వారు, అవునా కాదా? మన జీవితాలు కూడా అదే జీవితాలుగా మారిపోవును గాక, మారిపోవును గాక, మారిపోవును గాక, మారిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా చాలా ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు ఈ బైబిల్ మొత్తం చదివిన వాళ్ళంగా ఉండొచ్చు, అవునా? తెలవని స్టోరీ లేకపోవచ్చు. ఇది తెలియదండి, అన్నీ తెలుసు అనొచ్చు, అవునా కదా? చెప్పడం చాలా ఈజీ కావచ్చు, కానీ చేయడం చాలా కష్టం. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు లేని జీవితాలు ఎవ్వరిమైనా మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆమేన్, మనల్ని మనము పరిశోధించుకోవాలి. ఈ రోజున నిజమైన, చెప్పండి, నిజమైన పశ్చాత్తాపము మనలో కలిగి ఉండాలి. ఆమేన్ అని చెప్దామా? నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత ఉన్నతమైన వాడివైనా, ఎంత జ్ఞానవంతుడైనా, అనార్గళంగా ఏమంటారు, అనార్గళంగా వాక్యం చెప్పే తలాంతు నీలో ఉన్న, పాటలు పాడే తలాంతు నీలో ఉన్న, ప్రార్థన చేసే తలాంతు నీలో ఉన్న, ఏది ఉన్నా క్రీస్తుని కలిగి లేకపోతే జీవితం సున్నా. నిజమైన పశ్చాత్తాపం నీలో లేకపోతే సున్నా. అదే జీవితం, అదే మాటలు, అదే స్వభావాలు, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం యేసు నామములో. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, ఆమేన్. మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం, బైబిల్లో ఉన్న పేర్లే కదా, ఎంత చక్కటి, అవునా? చాలా మంది పెట్టుకుంటారు పేర్లు, మామూలుగా ఉండవండి. కానీ ఆ పేరుకు తగ్గట్టు జీవితం మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కోరుకునేది నీలో, నాలో, మన అందరిలో అదే జీవితాలు. ఆమేన్, ఆమేన్. క్రియ రూపములో అది చెయ్యాలి యేసు నామంలో. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. చూడండి, జక్కయ్య గారు తన జీవితంలో ఆయన చెప్తున్నారు, ఆయన ఇక్కడ చూడండి ఎంత చక్కగా ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇల్లు తెరవడం కాదు, తన హృదయాన్ని తెరిచారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ మార్పును చూస్తున్నాం. వెంటనే జక్కయ్య అంటున్నారు ప్రభుతో, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు జక్కయ్య జీవితం ఒకలాగా ఉంది, కానీ క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత తన హృదయం మారిపోయింది, తన జీవితం మారిపోయింది. అసలు అన్యాయంగా వసూలు చేసేవాడు, కానీ అన్యాయంగా వసూలు చేసే వ్యక్తే అంటున్నాడు, అన్యాయంగా ఏది తీసుకున్నా అది 4 వంతులుగా ఇచ్చేస్తాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అదే నిజమైన పశ్చాత్తాపము. ఆమెను చెప్దామా? ఆమెన్. అది కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక ఈ రాత్రి కాల సమయంలో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదాం. నిజమైన పశ్చాత్తాపము కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ప్రభుకి మనకు అడ్డుగా ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, వాటినన్నిటినీ ఏం చేద్దామండి? పక్కకు పెట్టేద్దాం, యేసు నామములో విడిచిపెట్టేద్దాం. వాటి వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. బంధుల హేళన, స్నేహితుల అవమానము, లేకపోతే రక్త సంబంధులు,
భయంకరమైన మాటలు. వీటి వైపు చూస్తూ ఆగుతూ ఉన్నారా దేవునిలో? కదండి. ఒకప్పుడు క్రైస్తవుడివి, ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికే కదండి నోరు రావట్లేదా? అవునా కదా? చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. లేదండి, మంచి బ్రతుకును బ్రతుకుదాం, మంచి జీవితాన్ని జీవిద్దాం. అది ప్రభు కొరకే అయి ఉండాలి. అడ్డంకొచ్చింది, సమూహం ముందుంది, జనులందరూ ఉన్నారు. అడ్డంకు ఉన్నా దేవుని కొరకు వేసిన అడుగు ఏదైతే ఉందో ఆ అడుగు ముందుకే పడింది. చెక్కైది వెనకకి పడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కి తగ్గని అడుగులుగా మన అడుగులు ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. మన అడుగులు క్రీస్తు కొరకై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. yes, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. నిజమైన పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధానంలో రేపు అడుగు పెడదామండి. ప్రైజ్. రాత్రంతా ప్రార్థించండి, అడగండి, దేవుని దగ్గర అడగండి, పశ్చాత్తాపడండి. దేవుడు తన ఆత్మ కార్యాన్ని చేయబోతున్నారు యేసు నామంలో. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం, మీకే మహిమ, 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 మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. ఓ జీసస్, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా, నీ ఆత్మతో నింపండి అయ్యా. ఓ అయా మీకే స్తోత్రం. మీ వాక్యాన్ని పట్టుకొని అయా బలముగా నడిచే కృపలోనికి నడిపించండి. ఎక్కడ కూడా వెనక్కి తక్కద్దు అయా. ఏ అడ్డంకుల వైపు, ఆటంకాల వైపు చూడొద్దయ్యా. జక్కై లాంటి కోరిక మాలో కూడా ఉండాలి. నిన్ను చేరుకోవాలనే ఆశ, నిన్ను చూడాలనే కోరిక మాలో ఉండాలయ్యా. అయ్యా నీ కొరకు ఒక్క అడుగు వేశాడయ్యా, అంతే అయా. ఇదిగోండి జక్కై కొరకు అయా మీరు అయా ఇదిగోండి దిగి వచ్చిన దేవుడిగా ఉన్నావు ప్రభా. అయా జక్కై ఒక్క అడుగు వేస్తే జక్కై కొరకు అయా ఎన్నో అడుగులు మీరు వేసి ఉన్నారయ్యా. ప్రభా సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. మా హృదయం తెరవబడాలి ఈ రాత్రికాల సమయంలో, మా హృదయాలు తెరవబడాలి. వాక్యాన్ని పట్టుకొని అయా ఇదిగోండి మా జీవితాలు, మా ప్రభా ఇదిగోండి జీవితాల్లో ప్రభా ఇదిగోండి మేము ముందుకు సాగే కృపలోనికి నడిపించండి ప్రభా. ఎక్కడ కూడా వెనక్కి తగ్గద్దు ప్రభా, ఎక్కడ కూడా ఆగదు ప్రభా. సహాయం చేయండి, సహాయం చేయండి. నిజమైన పశ్చాత్తాపము ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కలుగునుగా నామంలో. అయా మా చేతలలో, మా పనిలో, మా ఆలోచనలో, మా మాటల్లో అయా ప్రతి దాంట్లో మిమ్మల్ని పోలి నడుచుకునే వారిగా మేము ముందుముగాక. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యం, గొప్ప కార్యం అయా మీరు జరిగించమని వేడుకున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. తోడుగా ఉండండి ప్రభా, తోడుగా ఉండండి, తోడుగా ఉండండి, తోడుగా ఉండండి. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో, కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని. తీరునానా కోరిక
తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక రాజా. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడా, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో మీరు మాట్లాడి ఉన్నారు. మా హృదయాలు మారినప్పుడే అది నిజమైన పశ్చాత్తాపమని మాతో మీరు స్వయంగా మాట్లాడినందుకు స్తోత్రం. జక్కయ్య జీవితంలో తన హృదయం మార్చబడింది. ఆశ కలిగి ఉన్నాడు. తన హృదయాన్ని మీరు చూశారు. మీ కొరకు ఒక అడుగు వేశారు ప్రభా. తన జీవితమే మారిపోయింది. మా జీవితాలు కూడా మారిపోవాలి, మా బ్రతుకులు మారిపోవాలి. సహాయం చేయండి. రాత్రికాల సమయంలో అయ్యా, ఇదిగోండి, మా హృదయం మారాలి ప్రభా, మా హృదయాలు మారిపోవాలి ప్రభా. సహాయం చేయండి. ఎంతమంది బలమైన తీర్మానం తీసుకున్నారు, ఎంతమంది అయితే మీ మాటలు పట్టుకుని బ్రతకని ఆశ కలిగి ఉన్నారు, వారి జీవితంలో అద్భుతం జరిగించండి. కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.